హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో అయితే అందరికీ ఎంతగానో యూజ్ అయ్యే 9 యూజ్ఫుల్ టిప్స్ని అయితే చూసేద్దాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మన ఫస్ట్ టిప్ ఏంటంటే, మనలో చాలామందికి చెవి రంధ్రాలు సాగిపోయి ఉంటున్నాయి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే కొద్దిగా ఇలా వేలాడే కొద్దిగా బరువుగా ఉన్న చెవిలీలు పెట్టాలంటే ఇంకా ఎక్కడ సాగిపోతాయో అని భయపడుతున్నాం కదా. సో అలాంటి వాళ్ళైతే ఈ టిప్ని ఫాలో అవ్వండి. మన దగ్గర 2x2 ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్ని అయితే తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. వీటిని ఇలా ఇయర్ రింగ్స్కి వెనకాల గుచ్చేసుకోండి. ఇలా గుచ్చేసిన తర్వాత మనం పెట్టిన ప్లాస్టర్ అనేది ఈ చెవిదిద్దు కంటే కొద్దిగా ఎక్కువగా ఉందనుకో, సిజర్ తోటి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని అంతా ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన ఉన్న ప్లాస్టర్ని తీసేయండి. ఇప్పుడు నా చెవి చూపిస్తున్నాను చూడండి. నా చెవి రంధ్రం బాగా సాగి ఉంది కదా. ఈ చెవిలిని మనం పెట్టేసుకున్నామంటే ఈ ప్లాస్టర్ అనేది చెవికి అతుక్కొని ఉంటుంది. మనకు అసలు చెవి దిద్దు మీద అసలు బరువు అనేది పడదు, కిందకి కూడా వేలాడకుండా కరెక్ట్గా అతుక్కొని చాలా బాగా కనిపిస్తుంది చూడండి. సో మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఎన్వి తిన్న తర్వాత మనం సోప్తో కడిగినా సరే చెయ్యి అనేది అంత తొందరగా స్మెల్ అయితే పోదు. మన ఇంట్లో ఇలా పడేసే నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఇలా ఎన్వి తిన్న తర్వాత చెయ్యికి ఒకసారి బాగా అప్లై చేసేసి సోపు వాటర్తో కడిగేసుకున్నామంటే చెయ్యి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం మిక్సీలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడిన తర్వాత కడిగిన తర్వాత కూడా ఆ ఘాటు స్మెల్ అనేది అంత తొందరగా పోదు కదా. అలానే ఇలా వేస్ట్గా పడేసే నిమ్మకాయ చెక్కతోటి ఒకసారి మిక్సీ జార్ని బాగా రుద్ది మంచినీళ్ళతో కడిగేసామంటే ఆ ఘాటు వాసన రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ టిప్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో ఇలాంటి కవర్స్ ఉంటాయి. ఇవి కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంటాయి. ఇది వేస్ట్ అని మాత్రం పడేయొద్దండి. నేనైతే ఇక్కడ ఇడ్లీ రవ్వ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ కవర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం స్కెచ్ తోటి నేను చూపిస్తున్నట్టు ముందుగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలి ఈ షేప్ని. ఇప్పుడు మనకి చూసారా క్యారీ బ్యాగ్లా తయారైంది కదా. వీటిని మనం చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బట్టలకు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ని అయితే ఈ బ్యాగ్లో వేసేసుకున్నాను. ఈ బ్యాగ్లో వేసేసుకొని మనం బట్టల తోడికి తగిలించేసుకున్నామంటే కావలసినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. సో వర్షం వచ్చినా కూడా లోపలికి వాటర్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. అలానే మన ఇంట్లో ఇలాంటి కవర్స్ ఉంటాయి కదండి, అయ్యే కవర్స్ని నేను చూపిస్తున్నట్టు ఇలా క్యారీ బ్యాగ్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మన వాష్రూమ్లో ఎక్కడో ఒక దగ్గర మేక్ అయితే ఉంటుంది కదా, ఆ మేకుకి తగిలిచ్చేసుకున్నామంటే మనం వాడే సోపులు షాంపూలు వేసుకోవచ్చు. లేదంటే మనం వేస్ట్గా పడేసి బాత్రూంలో పిల్లలు పడేస్తుంటారు కదా షాంపూ ప్యాకెట్లు అవి అయిపోయిన తర్వాత, వాటిని ఇందులో వేసేస్తే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం అన్నం వండే ముందు బియ్యం కడుగుతాం కదా, ముందు ఒకసారి కడిగేసిన తర్వాత రెండోసారి కడిగే వాటర్ వేస్ట్ అని మాత్రం పడేయొద్దండి. ఆ వాటర్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. ఈ వాటర్ని అయితే మనం మొక్కలకు ఉపయోగించవచ్చు. ముఖ్యంగా కరివేపాకు మొక్క ఉంటే ఆ మొక్కకి చాలా బాగా యూజ్ అవుతుందండి, గ్రోత్ బాగుంటుంది. లేదంటే మనం తలస్నానం చేసే ముందు తలకు అప్లై చేసుకొని స్నానం చేసినా సరే మన తల సాఫ్ట్గా ఉంటుంది. ముఖ్యంగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదా, వాళ్ళు ఈ వాటర్ వీక్లీ తాగితే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం పప్పు రుబ్బిన తర్వాత ఈ గ్రైండర్ కడగడానికి చాలా చిరాకుగా ఉంటుందండి. పక్కలంటే పిండి అంతా పేరుకుపోయి చాలా టైం తీసుకుంటుంది కడగడానికి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మనం పప్పు అంతా తీసేసిన తర్వాత పిండి రుబ్బు ఇలా ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసిన తర్వాత మన దగ్గర పడేసే టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ని తీసుకొని నేను చూపిస్తున్నట్టు మనకి పిండి ఎక్కడైతే పక్కలంటే పేరుకుపోయిందో అక్కడ ఇలా నేను బ్రష్తో
పామేసుకున్నారంటే దానికి ఉన్న రుబ్బంతా బయటకు వచ్చేసి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత మనం బయటికి తీసి ఒకసారి సింక్ దగ్గర వాటర్ వేస్తే చాలండి, మళ్ళీ మనం తోమాల్సిన పనే ఉండదు. చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మన క్లీనింగ్ వితిన్ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి, పిండి అంతా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని సింక్లో ఒకసారి కడిగేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఇంట్లో పసుపు కుంకుమ డబ్బాల్లో వేస్తాం కదా, ఇవైతే తొందరగా పురుగు పట్టేస్తుంటాయి. సో అలా పురుగు పట్టకుండా ఉండాలంటే మనం దేవుడికి హారతి ఇచ్చే కర్పూరం బిళ్ళలు ఈ పసుపు కుంకుమ డబ్బాలో వేసి మూతను పెట్టేస్తే ఈ కర్పూరం నుంచి వచ్చే ఘాటైన వాసనకి తొందరగా పురుగు పట్టకుండా ఉంటాయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం వర్షాకాలంలో బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్ లేని వాళ్ళకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత కూడా పిల్లల యూనిఫాము మార్నింగే వేసుకెళ్ళాలంటే వాళ్ళ కాలర్ దగ్గర ఫ్యాంట్ మొల దగ్గర అంత తొందరగా ఆరకుండా తడిగా చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అలాంటప్పుడైతే ఈ టిప్ను ఒకసారి ఫాలో అవ్వండి. ఇప్పుడు మన దగ్గర ఇలాంటి గిన్నె ఉంటే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని ఇలా బాయిలించేయండి. ఇప్పుడు ఈ గిన్నె పైన ఒకసారి చెయ్యి పెట్టి చూడండి, మనకి పైనుంచి కొద్దిగా వెచ్చగా తగిలినట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొద్దిగా తడిగా ఉంటాయి కదా ఆ క్లాతులని ఇలా పెట్టి నేను చూపిస్తున్నట్టు కొద్దిగా చేతితో ఒత్తితే ఆ వేడికి ఎక్కడైనా చెమ్మ లాంటిది ఉంటే మనకి బట్టలు అనేవి తొందరగా ఆరతాయి. ఈ టిప్ అయితే పిల్లల స్కూల్ యూనిఫామ్కి బాగా యూజ్ అవుతుందండి. ఎప్పుడైనా నైట్ బట్టలు ఉతికి మార్నింగే బట్టలు వేసుకెళ్ళాలంటే అంత తొందరగా ఆరవు కదా కాలర్ అదిని. సో అలాంటప్పుడు ఇలా ఈ టిప్ని ఫాలో అవ్వండి. చూసారు కదా ఇలా నేను చూపిస్తున్నట్టు. బట్ ఇక్కడ మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దండి, ఈ పైన మనకి గిన్నె వేడెక్కితే సరిపోతుంది. స్టవ్ మాత్రం ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. స్టవ్ ఆన్లో ఉందంటే మనకి ఖచ్చితంగా బట్టలు అనేవి కాలుతాయి. ఇది ఒకటి ఫాలో అవ్వండి. సో చూసారు కదా, మీరు చూసిన ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఏదైనా టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.